కూటమికి అధికారం ఇవ్వాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడ వన్ టౌన్లోని లెనిన్ భవన్లో ఆయన సమావేశం నిర్వహించారు. 2014 ఎన్నికల్లో కూడా ఎన్నికలు ప్రచారం చేసిన మోదీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాతో పాటు పలు వాగ్దానాలు ఇచ్చారు. మరి ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదని రామకృష్ణ ప్రశ్నించారు. వారు అధికారంలో ఉన్నారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఏమీ చేయకుండా మళ్ళీ 2019 ఎన్నికల్లో వచ్చి 2019 ఎన్నికల్లో ఆ రోజు మళ్ళీ విడ్డూరంగా చెప్పాడు. అసలు మేము పోలవరం జాతీయ ప్రాజెక్టు, కానీ పోలవరం జాతీయ ప్రాజెక్టు అది ఎందుకు నిర్మాణం పూర్తి కాలేదంటే జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చే నిధులను ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఏటీఎం మాదిరి ఉపయోగించుకున్నాడు. పోలవరం ప్రాజెక్టుని ఏటీఎం ప్రాజెక్టుగా ఉపయోగించుకోవడం వల్ల అది కంప్లీట్ కాలేదు అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు 2024లో వచ్చి ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా అసలు ప్రజలు ఏమనుకుంటారు, ఓటర్లు నేను చెప్పిన దాని గురించి ఏమనుకుంటారు అన్నది కూడా లేకుండా ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆయన ఏమంటే మాకు ఎన్డీఏ సర్కార్ మళ్ళీ చేయండి, డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి, అక్కడ ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే పోలవరం ప్రాజెక్టు 2 ఏళ్లలోగా పూర్తి చేస్తామని చెప్తున్నాడు. నీవు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు, కొత్తగా వచ్చేవాడికి నాకు ఇవ్వండి, అధికారం ఇవ్వండి, 2 ఏళ్లలో కడతానని చెప్పడం అర్థం. నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉండి ప్రాజెక్టు కట్టకుండా పోయినసారి ఎలక్షన్లు వచ్చినప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏటీఎం కదా వాడుకున్నాడు, డబ్బులు తినేశాడు చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆయన పక్కన పెట్టుకొని మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి, మాకు అధికారం ఇస్తే 2 ఏళ్లలోగా కంప్లీట్ చేస్తామని చెప్తావు. నీదేమన్నా నోరా తాటి మట్ట అని అడుగుతావు. నువ్వు ఈ దేశానికి ఒక ప్రధానమంత్రివా లేక ఒక చీఫ్ పాలిటీషియన్ అని అడుగుతావు. మరి